ఎందుకు చెప్తున్నానంటేనండి, ఎన్నికల ముందప్పుడు స్టేజ్లకి స్టేట్మెంట్ ఇచ్చి సుగాల ప్రీతి కేసుకు మేము న్యాయం చేస్తామని పోలోమని గుండ్లు బాధేసుకున్న ఈ పెద్ద మనిషి కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక, ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఎందుకని సుగాల ప్రీతి కేసు కోసం మాట్లాడలేదు? ఎందుకని ఆ సుగాల ప్రీతి కేసుని అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ఈయన ఎందుకు ఆ కేసుని పట్టించుకోకుండా కనీసం ఆ సుగాల ప్రీతి కేసు కోసం మాట్లాడలేదు, నోరు మెదపట్లేదు? మేము ఆడబిడ్డలకు అండగా ఉంటాం, కూటమి పార్టీ వస్తే ఆడబిడ్డలకు భద్రత కల్పిస్తాం, రక్షణ కల్పిస్తామని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చిన ఈ కూటమి పార్టీ వాళ్ళు కూటమి పార్టీ ఏర్పడ్డాక ముచ్చుమరిలో ఒక బాలికని రేపు చేసి టెనాల్లో పడేస్తే ఎందుకని ఆ విషయంలో మాట్లాడలేదు? తెనాల్లో ఒక అమ్మాయిని రాడ్ ఇచ్చుకుని తల మీద కొట్టేస్తే ఎందుకని ఆ కేసు కోసం మాట్లాడలేదు? వైజాగ్లో ఒక అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తే ఎందుకని దానికోసం మాట్లాడలేదు? మా రాజమండ్రిలో కడియంలో ఒక ఆవిడ్ని ఒక ఇద్దరు ముగ్గురు తుప్పల్లోకి లాక్కెళ్ళిపోయి రేపు చేసి చంపేస్తే ఎందుకని ఆ విషయాల్లో మాట్లాడలేదు? ఇదేనేటండి మీ కూటమి పార్టీ ఏర్పడ్డాక ఆడబిడ్డల మీద ఇంత అన్యాయంగా దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే కనీసం నోరు మెదపలేని మీరా ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. సుగాల ప్రీతి కేసుని అడ్డు పెట్టుకుని పొలవమని విచ్చలవిడిగా మాట్లాడేసిన మీరా ఈ రోజునాడు సుగాల ప్రీతి కేసు కోసం మాట్లాడకుండా నోరు మూసుకుని ఉన్నదే. అధికారం కోసం ఏమైనా మాట్లాడేస్తాం, అధికారం కోసం ఏమైనా చేసేస్తాం, మాకు అధికారం ఉంటే చాలు, అధికారం వచ్చాక అన్ని మర్చిపోతాం అన్నట్టుగా తయారైంది ఈ కూటమి పార్టీ చేష్టలు.